యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పహిన్వాల్పూర్ గ్రామంలో క్రషర్ మిల్ ఏర్పాటును నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ రైతులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. గ్రామంలోని జాయింట్ పట్టా భూమిలో లీజు ప్రాతిపదికన శ్రీ గాయత్రి మెటల్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో క్రషర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారని రైతులు తెలిపారు. ఇక్కడ క్రషర్ వెలిస్తే వెలువడే దుమ్ము ధూళితో పంట పొలాలు పూర్తిగా దెబ్బతింటాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పర్యావరణం కలుషితమై ప్రజలు మూగజీవాలు ఆరోగ్యం పాడవుతుందన్నారు. వెంటనే స్పందించి క్రషర్ మిల్ ఏర్పాటును నిలిపివేయాలని తమను ఆదుకోవాలని వారు కోరారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మనుబోతులగడ్డ గ్రామంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయురారోగ్యాలతో త్వరగా కోలుకోవాలని ప్రత్యేక హోమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఆబోతు శ్రీలత అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక ఆలయ ప్రాంగణంలో ఈ పూజలు చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నర్సంపేట ప్రాంతంలో పాకాల నీటిని తీసుకురావడంతో పాటు ఎంతో అభివృద్ధి చేసిన ప్రజానాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారనే వార్త తమను తీవ్రంగా కలిచివేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలోకి రావాలని మతాలకు అతీతంగా హిందూ ముస్లిం క్రైస్తవులందరూ కలిసి ప్రత్యేక ప్రార్థనలు హోమం నిర్వహించినట్టు తెలిపారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో జనరిక్ మందులు అందుబాటులో లేకపోవడం వల్ల పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీఎంఆర్పీఎస్ యువసేన అధ్యక్షుడు నల్ల శివ మాదిగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే పేద రోగులకు వైద్యులు జనరిక్ మందులు రాస్తున్నప్పటికీ ఆసుపత్రి ఆవరణలోని హిల్ ఫార్మసీలో మాత్రం అవి దొరకటం లేదని ఆరోపించారు. ఫార్మసీ నిర్వాహకులు కేవలం అధిక ధరలు ఉన్న బ్రాండెడ్ మందులను మాత్రమే అమ్ముతున్నారని దీనివల్ల రోగులకు తీవ్ర ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఆసుపత్రిలో జనరిక్ మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్ కింద ఉన్న ఖాళీ స్థలాలను సద్వినియోగం చేసుకుంటూ సరికొత్త ప్రయోగానికి విద్యుత్ శాఖ శ్రీకారం చుట్టింది. ఫ్లైఓవర్ కింద సబ్స్టేషన్ల నిర్మాణాలను చేపట్టనున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడించారు. వీఎస్టీ స్టీల్ బ్రిడ్జ్ కింద ఏర్పాటు చేయనున్న సబ్స్టేషన్ స్థలాన్ని విద్యుత్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఫ్లైఓవర్ స్ట్రక్చర్కు ఎలాంటి హాని కలగకుండా పకడ్బందీగా ఈ నిర్మాణాలు చేపడతామని జితేష్ పాటిల్ అన్నారు. వీటి ద్వారా ఇప్పటికే ఉన్న సబ్స్టేషన్లపై భారం తగ్గడంతో పాటు కొత్త విద్యుత్ కనెక్షన్కు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. నగరంలో ఇప్పటికే 5 ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల కింద స్థలాలను గుర్తించామని త్వరలోనే అక్కడ సబ్స్టేషన్ల నిర్మాణాలు ప్రారంభిస్తామని వివరించారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవేందర్ నగర్ గత నెల 28న గృహప్రవేశ వేడుకలో జరిగిన దాడి ఘటనపై అఖిలపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న ప్రధాన నిందితులను తక్షణమే అరెస్టు చేసి కాలనీవాసులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ సిఐ జలేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే 14 మందిని అరెస్ట్ చేసినప్పటికీ పరారీలో ఉన్న ప్రధాన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని త్వరలోనే అందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్హెచ్ఓ తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో వైసీపీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు వై నైరుతి రెడ్డి ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్టుగానే ఏపీలో డిఎస్సి లోపాలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి లోకేష్ కూడా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల హామీ ప్రకారం నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ డిమాండ్లతో ఈ నెల 28న అనంతపురంలో నిర్వహించనున్న నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఓ బాధిత కుటుంబ న్యాయం కోసం ఆందోళనకు దిగింది. ప్రేమ పేరుతో మోసం చేయడమే కాకుండా అక్రమంగా వైద్య చికిత్స చేయించారంటూ బాధితురాలు షైక్ సీమా బేగం తన కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి ధర్నా నిర్వహించారు. జల్లపల్లి ఫారం సర్పంచ్ దస్తగిరి ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని, ఆ తర్వాత ఓ ఆర్ఎంపీ డాక్టర్తో తన గర్భాశయాన్ని తొలగించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో తన జీవితం అంధకారంలోకి వెళ్లిపోయిందని వాపోయారు. ఈ అన్యాయంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి సర్పంచ్ దస్తగిరితో పాటు బాధ్యులైన అందరిపై కఠిన చర్యలు తీసుకొని తనకు తగిన న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మున్సిపాలిటీలోని దొడగుట్ట వార్డులో ఎమ్మెల్యే సురేంద్రబాబు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సూపర్ 6 హామీలో 90% పైగా అమలు చేశామని ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు. త్వరలోనే బీటీపీ ప్రాజెక్టును పూర్తి చేసి కళ్యాణదుర్గం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు. అలాగే ఎస్ఆర్సీ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు ఏటా ఉచిత సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో బాగున్న రోడ్లను ఇష్టానుసారంగా తవ్వడంపై స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబాజీపేట మండలం కుర్లపాటి వారిపాలెం వద్ద అండర్ డ్రైన్ నిర్మాణాల పేరుతో సీసీ రోడ్డును తవ్వేయడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. మండల పరిషత్కు సమాచారం ఇవ్వకుండా నిధులు లేకపోయినా సర్పంచుల పదవీకాలం ముగుస్తుందన్న ఆత్రంతోనే రోడ్డును పాడు చేశారని ఎంపీడీఓ తెలిపారు. దీంతో మాచవరం గ్రామ సర్పంచ్ భర్త సుబ్బారావుకు ఫోన్ చేసిన ఎమ్మెల్యే నిధులు లేకుండా రోడ్లు ఎందుకు పాడు చేశారని నిలదీశారు. ప్రజలను ఇబ్బంది పెడితే సర్పంచ్ భర్తపై కాంట్రాక్టర్పై క్రిమినల్ కేసులు పెట్టిస్తామని హెచ్చరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న చౌరస్తా విస్తరణ పనులకు ఎట్టకేలకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే బీర్లపల్లి శంకర్ చొరవతో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. జేసీబీల సాయంతో రోడ్డుకు ఇరువైపులా 50 అడుగుల పరిధిలోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఈ పనులకు కొందరు వ్యాపారులు స్వచ్ఛందంగా సహకరిస్తుండగా మరికొందరు కొంత సమయం ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో పలుమార్లు ప్రతిపాదనలకే పరిమితమైన ఈ సమస్య తాజాగా వరుస రోడ్డు ప్రమాదాలు, తీవ్రమవుతున్న ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో ఓ కొలిక్కి వచ్చింది. చౌరస్తా విస్తరణ పనులు ప్రారంభం కావడంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్య శాశ్వతంగా తొలగిపోతుందని, ప్రమాదాలు తగ్గుతాయని వాహనదారులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం జిల్లా గిద్దలూరులో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో కలిసి కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు. లబ్ధిదారులకు పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని స్వయంగా ఆరా తీశారు. ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా గిద్దలూరులో కొత్తగా మంజూరైన బీసీ గురుకుల పాఠశాలను మంత్రి సవిత ఘనంగా ప్రారంభించారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభమైంది. తొలి తిరుపతి గ్రామంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్, జనసేన ఇన్ఛార్జి తుమ్మల రామస్వామి బాము సంయుక్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని తెలిపారు. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని, నేడు ప్రతి సంక్షేమం ఫలం నేరుగా ప్రజలకే అందుతోందని నేతలు స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతులు నిరసనకు దిగారు. కేవలం 3.5 ఎకరాలకే అనుమతి ఉండగా కాంట్రాక్టర్లు ఏకంగా 10 ఎకరాల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని రైతులు ఆరోపించారు. వందల కొద్ది లారీలతో ఇసుక తరలించడం వల్ల వాగు ప్రవాహం దెబ్బతిని తమ పంట భూములు కోతకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయే ప్రమాదం ఉందని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి ఈ అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని, లేదంటే తమ ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇసుకలో కూరుకుపోయిన మిషన్ను వెలికి తీసే పనుల్లో పాల్గొన్న 2 ప్రాజెక్టు సిబ్బంది ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 27 ఏళ్ల యువ ఇంజనీర్ రవికాంత్, 40 ఏళ్ల మిషన్ ఆపరేటర్ నాగేశ్వరరావు ఉన్నారు. ఇసుకలో కూరుకుపోయిన మిషన్ను వెలికి తీస్తుండగా ఒక్కసారిగా ఇసుక కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇంజనీర్ రవికాంత్ మృతదేహాన్ని సిబ్బంది వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మరోవైపు నాగేశ్వరరావు కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ అకస్మాత్ ప్రమాదంలో పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకోగా తోటి ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జగ్గంపేట మండలం రాజాపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ స్పోర్ట్స్ కన్వీనర్ నాగమణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. విద్యుత్తో పాటు క్రీడల్లో రాణిస్తే యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని,
స్పోర్ట్స్ కోటా ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే అవకాశం లభిస్తుందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నేటి నుంచి ఆగస్టు 26 వరకు 12 విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భారత రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలని సిపిఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి షేక్ హుస్సేన్ డిమాండ్ చేశారు. దాచపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నీట్ పేపర్ లీక్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు ఘనంగా నివాళులర్పించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన విద్యార్థులు యువతపై పోలీసులు ప్రయోగించిన దమనకాండను తీవ్రంగా ఖండించారు. నిరంతర పోరాటాలు త్యాగాల ఫలితంగానే విద్యార్థి ఉద్యమం విజయం సాధించిందని, ఇది బీజేపీ ప్రభుత్వ అహంకారానికి పరాజయాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. దేశంలో రాష్ట్రంలో రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో నారాయణపూర్ గ్రామస్తులు భారీ ఆందోళన చేపట్టారు. తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారిపై బైఠాయించారు. గ్రామ సభలో ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా అధికారులు రహస్యంగా సర్వే నిర్వహించారంటూ ఈ సందర్భంగా వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, నారాయణపూర్తో పాటు ఇస్తార్పల్లె గ్రామాలను కూడా అధికారికంగా ముంపు గ్రామాలుగా ప్రకటించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన సుమన్కు దేవస్థాన ఏఈఓ రవీంద్రబాబుతో పాటు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల స్థానిక బీసీ సంక్షేమ సంఘం నాయకులు సుమన్ను మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం జాతీయ రహదారిపై ప్రమాదం త్రుటిలో తప్పింది. ఇనుపగొట్టాల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. కోల్కతా నుంచి భీమవరం వెళ్తున్న ఈ లారీ రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్ వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి జాతీయ రహదారి డివైడర్ను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మంగళగిరికి చెందిన లారీ డ్రైవర్ కోటేశ్వరరావుకు స్వల్ప గాయాలయ్యాయి. లారీలో ఉన్న భారీ ఇనుప గొట్టాలు రోడ్డుపై పడినప్పటికీ ఆ సమయంలో అటుగా ఎలాంటి వాహనాలు లేదా ప్రయాణికులు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ అదుపు తప్పినట్లు ప్రాథమికంగా గుర్తించారు. తూర్పుగోదావరి జలాల్లోకి పెద్దపూలు ప్రవేశించడంతో స్థానిక గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గోపాలపురం మండలం కరగపాడు, బుచ్చయ్యపాలెం, నందిగూడెం అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతంలో పులి పాదముద్రలను కనుగొన్న అధికారులు స్థానికులను అప్రమత్తం చేశారు. పులి జాడను కనిపెట్టేందుకు 3 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్న ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు తగిన జాగ్రత్తలు చెబుతున్నారు. అలాగే పులి కదలికలను ట్రాక్ చేయడానికి డ్రోన్లు, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ప్రతిపాదిత రామాలయ నిర్మాణానికి ఎదురైన న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఆలయ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో నిర్మాణ పనులకు మార్గం సుగమైంది. జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఎన్ఓసీ చట్టబద్ధమేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వ స్థలంలో నిబంధనల మేరకు ఆలయం నిర్మించడంలో ఎలాంటి తప్పు లేదని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుతో స్థానికులు, రామభక్తులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే ఆలయ నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. కాగా ఈ తీర్పుపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. సత్యం గెలిచింది, ధర్మం గెలిచింది, శ్రీరాముడు గెలిచాడు, జై శ్రీరామ్ అంటూ ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.